బాలకోటి గారు చాలా ఉత్సాహంగా ఉన్నారు, చాలా రోజుల నుంచి చాలా ఆశగా ఎదురు చూశారు. హ్యాపీయా? నిన్న మోదీ గారి సభ, అభివృద్ధి. నిన్న మేసాలకు రంగేశా, నిన్న మేసాలకు రంగేశా, జాగ్రత్త రంగు కూడా లాక్కెళ్తారు. వైట్ అండ్ వైట్ వేసా. అవునా? ఓకే. వెటకారాల వెంకటరెడ్డి ఇంకా చూడలేదు నన్ను. ఐఎమ్ హియర్. ఒకసారి మోడీ గారి నోట పిలవలేదని ఏడ్చినట్టున్నారే, పిలిచారా? వర్మ గారు, వర్మ గారు, కొంతమందికి అమరావతి అంటే అల్సర వ్యాధి ఉంటుంది, అంటే పేగుపోత, కడుపు మంట. ఇలాంటి మంటున్న వ్యక్తుల్లో వెటకారాల వెంకటరెడ్డి ముఖ్యుడు. రాజధాని ఆయన ఎవడో రూపాయి అడగల. వెంకటరెడ్డి గారిని హైదరాబాద్ లో స్థిరంగా ఉండమనండి, మా రాజధాని మేము కట్టుకుంటాం, మా రాజధాని కష్టాలు ఏదో మేము పడతాం. ఈ దేశ ప్రధానే సాక్షాత్తు అమరావతి వచ్చి జై అమరావతి అని మాట్లాడించగలిగింది అమరావతి ఉద్యమం. వేదిక నెక్కిన అందరు నాయకులు అమరావతి ఉద్యమ కష్టాల గురించి చెప్పి సెల్యూట్ చేశారు. అమరావతి ఉద్యమకారుడిగా బాలకోటయ్యకి సెల్యూట్ చేశారు వెంకటరెడ్డి గారు. వర్మ గారు నాడు అమరావతి అంటే కంప చెట్లు, నేడు అమరావతి అంటే నిర్మాణాలు. నాడు అమరావతి అంటే కట్టెపాములు, తాచుపాములు. నేడు అమరావతి అంటే అభివృద్ధి. నాడు జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ దీపాలు ఆర్పారు, నేడు విద్యుత్ దీపాలు వెలిగించారు. నాడు విధ్వంసం చేశారు వెంకటరెడ్డి. నీతో ఎన్నో డిబేట్లు మాట్లాడా, మీరు మారరు. ఇప్పుడు రామేశ్వరం పోయినా మాకు శనేశ్వరం తప్పదు. వర్మ గారు, శుభం పలకర పెళ్లి కొడక అని చెప్తున్న పెద్ద ఏంటంటే మీ భార్య మొండబోయిన కాకంట వెంకటరెడ్డి లాంటి. ఇప్పుడు రావు. మీకు మాట చెప్తున్నాను సార్, చాలా చాలా చూశాను వెంకటరెడ్డి గారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ పైశాచిక మాటలు, మీరు అమరావతిని అన్న దోషంలో, అమరావతి మహిళలన్న మాటలు మా చెవుల్లో గ్రిల్లు తిరుగుతూనే ఉంటుంటాయి. సిగ్గంటూ ఉంటే, పుట్టగంటూ ఉంటే, ఉడిచే తన్నం తింటే అమరావతి జై అని అనాలి. అది అమరావతి, అది ఆంధ్ర రాజధాని. నీ ముఖ్యమంత్రి కూడా పరిపాలించిన రాజధాని. నీ ముఖ్యమంత్రి కూర్చున్న శాసనసభ, నీ ముఖ్యమంత్రి కూర్చున్న శాసన మండలి, నీ పరిపాలన కొనసాగిన న్యాయస్థానం అది. అక్కడి నుంచే పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి. మా మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున అమరావతిని చేయటానికి మేము మేధావులమే, వెంకటరెడ్డి గారు, మేధావులం కాదు. మాకెవడో డబ్బులు ఇవ్వట్లా, మేము ఎక్కడ చందాలు పోగు చేయట్లా. మీకు మాట తెలుసో లేదో, జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3 రాజధానులు పునఃసమీక్షించుకుంటున్నారన్న మాట మీకు తెలియదు. మొన్న బొత్స సత్యనారాయణ గారు శాసన మండలిలో చెప్పారు, ఇక అమరావతికి తిరుగులేదు, అది కళ్యాణ్ లేని గుర్రం, దౌడు తీయటం తప్ప ఇంకోటి తెలియదు. అది ప్రజలు రక్షించుకున్న రాజధాని అయ్యా. నీ వల్ల ఏమవుతుంది? అమరావతిని పేకటానికి, తోచడానికి 5 ఏళ్ళు నువ్వు శ్రమించావు. నీ వల్ల అయ్యిందా? ఏమయ్యింది నీ వల్ల? అమరావతిని ఏకబీకారా, కోకలించారు తప్ప, రైకలించారు తప్ప అమరావతిని కదిలించారా? మీరు వెళ్ళారు 2024లో 3 రాజధానులు మేము వస్తే 3 పెడతామనని ముక్కోన వేసేసి మూల కూర్చోబెట్టారు 11తో. సిగ్గుపడాలి కదా అలాంటి చర్యకి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని. మీటింగ్ గురించి నిన్న మీటింగ్ నువ్వు వెళ్ళావు కదా, మేసాలకు రంగేసి, తెల్ల చండువా వేసి, లోపల కూడా అన్ని తెల్ల వేసి పోయావు కదా, ఏం పగలు తీసుకొచ్చారు? ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం వనగారిందో నోటితో ఏడు, అది అడిగేది. అయ్యా మిస్టర్ ముసలి అడిగేది అది. నీ ముఖ్యమంత్రి అడిగేది నువ్వు చెప్పాలి. చదువుకున్నావా? జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుతో రాలేకపోయాడు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గు ఏం మనిషి? నేను అడిగేదని నువ్వు చెప్పేది అటు పట్టుకొచ్చారండి. నేను ఒక డాక్టర్ ఫోన్ చేస్తాను, తీసుకున్నాను కౌన్సిలింగ్ లైవ్ లో. వెంకటరెడ్డి నీ ముఖ్యమంత్రి, నీ మిస్టర్ బాలకోటయ్య, నేను వయసు గౌరవించి మాట్లాడినప్పుడు నువ్వు గౌరవించి మాట్లాడాలి. నువ్వు రంగేసా, మేసాలు మొలిపించాను. ఏం మొలిపించి ఏం పగలు తీశారు? వాళ్ళెవరూ క్రాస్ టాక్ చేయట్లేదు, ఎందుకు మాట్లాడతారు? మీకు నేను సమయం ఇస్తాను కదా. మీరు ఏకలు పేకలు పీకాలంటే మీరు ఎంత ఉంటే నేను కూర్చోవాలి. మీరన్నా అడిపోయినప్పుడు ఏం చేయాలి? ఆ సభకు ఎందుకు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు అమరావతికి ఏం చేశారని ఎవరు వచ్చినా ఎవరు రాలేదు.
వాళ్ళు చెప్పాలి సమాధానం. కాదండి అమరావతిని కాదు, ఇప్పుడు రాకపోతే ఇప్పుడు ప్రమాదం ఏమైనా అయిందా? ఇప్పుడు అభివృద్ధి ఏంటి ఎవరు కోరుకోలేదండి, ఎవరు కోరుకోలేదు. కాబట్టి ఆయనకి ఆహ్వానం పంపడమే ఎక్కువ మా దృష్టిలో, ఆహ్వానం పంపడమే ఎక్కువ. ఇంకా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి కృతజ్ఞతాభావం మీద ఒక ఆహ్వానం పంపాడు. ఆహ్వానానికి కూడా ఆయన అనర్హుడనే నా భావన. ఎందుకంటే ఆయన చేతుల్లోనే కదండి అమరావతి చెరలబడ్డది. ఎన్ని వేల డిబేట్లు పెట్టారు మీరు వర్మ గారు, ఎన్ని వేల డిబేట్లు పెట్టాం. రాజధాని రైతులు ఎందుకు పాదయాత్ర చేశారు, పండగలు లేకుండా ఎందుకు పోయింది? నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు అమరావతి మహిళల ఆవేదనల గురించి. కళ్ళ ముందు ఆయన చూశాడు. ఆయన ఆయన వస్తుంటే ఆయన అడ్డుకున్నారు. ఆయన రహదారి మీద కూర్చున్నాడు. ఏ హక్కు ఉంది? ఏ హక్కు ఉందండి? కాబట్టి నేను మాట చెప్తున్నాను సార్, అది రాష్ట్ర పండుగ, అది రాష్ట్ర ప్రజల పండుగ, అది 3 ప్రాంతాల పండుగ. కులాలకి, మతాలకి, పార్టీలకి, రాజకీయాలకు అతీతంగానే రాజధానిని గౌరవించాలి. ఈ దేశంలో 8 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో కూడా రాజధాని దగ్గర లేదు. సో ఆంధ్రప్రదేశ్ లో అమరావతికి ఇంకా బ్రేకులు లేవు, అంతేనా? బ్రేకులు కాదు, దౌడే. అసలు అమరావతి నిర్మాణాలు చూసి వెంకటరెడ్డి గారు ఎగిరిపోవాలి రేపు పొద్దున. అమరావతి అభివృద్ధి శరవేగంగా జరిగి తీరుతుంది. సరే, నేను మాట చెప్పేదంటే ఏడాదికి జరుగుతుందా, 2 ఏళ్ళకి జరుగుతుందా కాదు. ఒక అభివృద్ధి నిర్విరామైన ప్రక్రియ. అన్ని ప్రభుత్వాలు చేయాలని చెప్తా. నేను ఈ ఒక్క ప్రభుత్వమే కాదు, ఈ ప్రభుత్వం కానీ, రేపటి ప్రభుత్వం కానీ ప్రభుత్వాలన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. భారతదేశంలో అమరావతిని తలమానికంగా నిలపాలన్నదే ఉద్యమకారులుగా మా భావన.